ఏపీ స్పీకర్ కోడెల వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్న వైసీపీ సభ్యులు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మరోవైపు స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఆ వివరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, స్పీకర్ కోడెలపై గవర్నర్కు ఫిర్యాదు, అవిశ్వాస తీర్మాన నోటీసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎట్టకేలకు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వైసీపీ అవిశ్వాస నోటీసు ఇవ్వడం జరిగింది. కాసేపటి క్రితం అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణకు అవిశ్వాస తీర్మానం నోటీసు వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్లి ఇవ్వడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా స్పీకర్ తీరును గమనిస్తూ వచ్చిన వైసీపీ సభ్యులు ఈ రోజు ఏకంగా గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగానే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టడం జరిగింది. గత బడ్జెట్ సమావేశాల్లో అదేవిధంగా ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ వైసీపీపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి పదే పదే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పదే పదే ఆరోపణ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కూడా సభలో జరిగిన కొన్ని సంఘటనలు చూసినట్లయితే వీటన్నిటిపై కూడా వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలను అమానుషంగా 8 రోజుల పాటు 8 మంది ఎమ్మెల్యేలను 3 రోజుల పాటు సస్పెండ్ చేయడం జరిగింది. తమ సస్పెన్షన్ నిరసిస్తూ వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. గత బడ్జెట్ సమావేశాలు కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు కావచ్చు, 2 సమావేశాల్లో కూడా స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నది. అసలు వైసీపీకి మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. కనీసం ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నప్పుడు మిగతా అధికార పక్ష సభ్యులు లేవగానే వాళ్ళకి మైక్ ఇవ్వడం, జగన్ మైక్ కట్ చేయడం, పదే పదే ఇలాంటి సంఘటనలు సభలో చోటు చేసుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు ఏకంగా ఈ రోజు స్పీకర్ పై అవిశ్వాస నోటీసు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 2 రోజులలో ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పూర్తి స్థాయి భేటీ కావడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి అవిశ్వాస తీర్మానం ఇచ్చిన విషయాన్ని ఆయన ధృవీకరించే అవకాశం ఉంది. యామిని. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.